రైట్ ఫ్రెండ్స్. మనం కోర్ ఎస్&టీకి సంబంధించినటువంటి టాపిక్ గురించి మాట్లాడదాం. చూడండి ఫ్రెండ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇన్ఫర్మేషన్ విస్తృతంగా తీసుకొని చదువుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, వేరియస్ అఫీషియల్ వెబ్‌సైట్స్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వీటి నుంచి సాధ్యమైనంత వరకు సమాచారాన్ని సేకరించుకొని, వాటిని పదే పదే చదువుకున్నట్లయితే మీకు ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఒక అంశాన్ని స్థూలంగా చూడాలి. ఆ అంశాలని ప్రీవియస్ క్వెషన్స్ ఏమైనా వచ్చాయా? అనే యాంగిల్‌లో కూడా చూడాల్సి ఉంటుంది. నేను ఈ పీడీఎఫ్ ద్వారా మీకు ఇన్నోవేషన్‌కి సంబంధించినటువంటి అన్ని రకాల అంశాల్ని కవర్ చేశాను. నేషనల్ లెవెల్‌లో అడుగుతున్నటువంటి వివిధ రకాల క్వెషన్ పేపర్స్‌ని స్టడీ చేసి, ఆ టాపిక్ మీద ఎలాంటి క్వెషన్స్ వస్తాయో కూడా స్టడీ చేసిన తర్వాత ఈ పీడీఎఫ్‌ని రూపొందించి మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నాను. చాలా సరళంగా ఉంటుంది. విస్తృతంగా ఉన్నప్పటికిని చాలా సరళంగా, సింపుల్‌గా ఉంటుంది. మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఈజీ. తెలియకపోతే చాలా టఫ్ అన్నమాట ఆన్సర్ చేయటం. సో, శ్రద్ధగా క్లాస్ వినండి, నేర్చుకోండి. ఇమ్మీడియేట్‌గా ఈ పీడీఎఫ్‌ని ప్రింట్ తీసేసుకొని చదువుకోండి. ప్రింట్ తీసుకునే ఫెసిలిటీ ఇచ్చాం. ఎందుకు మీరు సఫర్ అవ్వకూడదు. మొబైల్‌లో చదవలేరు కాబట్టి. వెంటనే మీరు ప్రింట్ తీసేసుకొని చదవటం స్టార్ట్ చేయండి. ఓకేనా? ఇంకా మీకొక ఛాలెంజ్ ఏమిటి అంటే రేపటి నుంచి, ఈరోజు కోర్ ఎస్&టీ క్లాస్ అయిపోతుంది. ఈ కోర్ ఎస్&టీ క్లాస్ అయిపోగానే నెక్స్ట్ డే మార్నింగే మీకు ఒక మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ మీకొక టెస్ట్ పెడతాం. కోర్ ఎస్&టీ టాపిక్ వినగానే నెక్స్ట్ డేనే ఇమ్మీడియేట్‌గా మీకు ఒక టెస్ట్ పెడతాం. 10 ఎంసీక్యూస్ ఉంటాయి. ది బెస్ట్ ఎంసీక్యూస్. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వేరియస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అడుగుతున్నటువంటి క్వెషన్స్‌ని దాంట్లో పెట్టడం జరుగుతుంది. సో దట్ మీరు ఎగ్జామినర్ యొక్క యాక్చువల్ థింకింగ్‌ని అర్థం చేసుకోగలుగుతారు. సో, క్లాస్ వినాలి, పీడీఎఫ్ ప్రింట్ తీసుకోవాలి. వెంటనే నెక్స్ట్ డే ఇమ్మీడియేట్‌గా ఎంసీక్యూస్‌ని ప్రాక్టీస్ చేయాలి. నేను ప్రతిరోజు కోర్ ఎస్&టీ టాపిక్‌లో టాపర్స్‌ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో, దయచేసి శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్. మన టాపిక్ ఏమిటి ఈరోజు అంటే ఇన్నోవేషన్. వెరీ ఇంపార్టెంట్. మీకు సిలబస్‌లో సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ గురించి ఖచ్చితంగా అడుగుతారు. సైన్స్, టెక్నాలజీ పాలిసీస్ నేర్చుకున్నాం. ఇన్నోవేషన్‌కి సంబంధించినటువంటి ఒక స్కీమ్‌ని మనం ప్రీవియస్ క్లాస్‌లో చూసాం. ఈరోజు ఇన్నోవేషన్‌కి సంబంధించినటువంటి మరికొన్ని పథకాలు గురించి చూడబోతున్నాం. ఈ ఏరియాలో అడిగితే మెయిన్‌గా స్కీమ్స్ గురించి అడుగుతారు. ఇన్నోవేషన్ అంటే ఏంటి? మేము ప్రీవియస్ క్లాస్‌లో చెప్పుకున్నాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే మరికొన్ని స్కీమ్స్ గురించి డిస్కస్ చేస్తాను. ముఖ్యంగా ఇన్నోవేషన్ ప్రమోషన్ స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారత ప్రభుత్వ నవీకరణ ప్రోత్సాహక పథకాల గురించి చదువుకొని ఆంధ్రప్రదేశ్‌లో ఏ విధమైనటువంటి తోడ్పాటు ఉందో కూడా డిస్కస్ చేస్తాం. ముందుగా నీతి ఆయోగ్ మన దేశంలో ఈ నవీకరణను లేదా ఇన్నోవేషన్‌ని ప్రమోట్ చేయడానికి అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి వివరిస్తాను. బెస్ట్ మిషన్ అటల్ ఇన్నోవేషన్ మిషన్. నీతి ఆయోగ్ మన దేశంలో నవీకరణ సంస్కృతిని లేదా ఇన్నోవేషన్‌ని ప్రమోట్ చేయడానికి అమలు చేస్తున్నటువంటి ది బిగ్గెస్ట్ స్కీమ్ ఏది అంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్. అటల్ ఇన్నోవేషన్ మిషన్‌లో మొత్తం 5 కాంపోనెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అటల్ ఇన్నోవేషన్ మిషన్‌లో ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి? 5 కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ 5 కాంపోనెంట్స్ కలిస్తేనే అటల్ ఇన్నోవేషన్ మిషన్. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉంటాయి. ఇవి పాఠశాల స్థాయిలో పనిచేస్తూ ఉంటాయి. వీటి గురించి మాట్లాడతాను. దెన్ ఇంకో కాంపోనెంట్ ఏంటి అంటే ఇంక్యుబేషన్ సెంటర్స్. అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అంటాము. ఇవి స్టార్టప్స్‌కి, ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. దెన్ అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్స్. ఇవేం చేస్తాయో మాట్లాడతాము. దెన్ అటల్ న్యూ ఇండియా ఛాలెంజెస్. వీటి గురించి మాట్లాడతాము. అండ్ మెంటర్‌షిప్ అండ్ పార్ట్నర్‌షిప్స్ మెంటర్స్ ఫర్ చేంజ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ 5 సబ్ స్కీమ్స్ కాంపోనెంట్స్ కలిస్తేనే మీకు అటల్ ఇన్నోవేషన్ మిషన్ అవుతుంది. వీటి గురించి ఖచ్చితంగా అడుగుతారు. అడుగుతూనే ఉన్నారు దేశవ్యాప్తంగా ఆయా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో. అటల్ ఇన్నోవేషన్ మిషన్ అంటే ఈ 5 అంశాల కలయిక. ఓకేనా. ఓన్లీ టింకరింగ్ ల్యాబ్స్ నేర్చుకొని పక్కకెళ్ళిపోతా అంటే కుదరదు. దెన్ నీతి ఆయోగే అమలు చేస్తున్నటువంటి మరొక ఇన్నోవేషన్ ప్రమోషన్ స్కీమ్ ఉంది. దాని పేరు సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ టాలెంట్ యుటిలైజేషన్ స్కీమ్. సేతు పథకము అని పిలుస్తాము. చాలా సార్లు అడిగారు. చాలా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సింపుల్ క్వెషన్ ఏంటి అంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్‌ని ప్రమోట్ చేస్తున్న సంస్థ ఏది అంటారు.
నీతి ఆయోగ్. సేతు పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న సంస్థ ఏది అంటారు? నీతి ఆయోగ్. ఒక్కొక్క దాని గురించి మనకిప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు డెప్త్‌గా వెళ్తున్నారు. అటల్ ఇన్నోవేషన్‌లో మిషన్‌లో భాగం కానిదేది అని సింపుల్ క్వెషన్ ఫ్రేమ్ చేయొచ్చు. 5 కాంపోనెంట్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దెన్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మన దేశంలో నవీకరణను ప్రమోట్ చేయడం కోసం అమలు చేస్తున్నటువంటి ప్రధాన కార్యక్రమం ఒకటే ఒకటి మాట్లాడతాను. ట్రైడ్ అనే స్కీమ్ గురించి. ట్రైడ్ అంటే టెక్నాలజీ ఇంక్యుబేషన్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అనే అర్థము. దాని గురించి మాట్లాడతాను. దెన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ కోసము ఏకంగా ఒక సెల్‌నే ఏర్పాటు చేసింది. దాన్ని ఎంఐసీ అని పిలుస్తాం. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ సెల్ అని అర్థము. ఎంఐసీ అంటే ఖచ్చితంగా ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అమలు చేస్తున్నటువంటి ఇన్నోవేషన్ ప్రమోషన్ స్కీమ్స్ అడుగుతారు ఫ్రెండ్స్. ఎంఐసీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అని అర్థము. ఇన్నోవేషన్ సెల్ అని అర్థము. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇన్నోవేషన్ సెల్. ఎంఐసీ అని పిలుస్తారు. పదే పదే ఎంఐసీ గురించి వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎంఐసీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ సెల్ అని అర్థము. ఈ ఇన్నోవేషన్ సెల్‌ని ఏర్పాటు చేసి ఇది కొన్ని కార్యక్రమాలను అమలు చేస్తుంది మన దేశంలో ఇన్నోవేషన్ ప్రమోషన్ కోసం. ఒకటి హైర్ ఎడ్యుకేషన్ కోసం ఎంఐసీ అమలు చేస్తున్న కార్యక్రమాలు ఏమిటి అంటే స్మార్ట్ ఇండియా హ్యాకథాన్, ఆస్క్డ్ ఇన్ సివిల్ సర్వీసెస్, యూపీఎస్‌సి సివిల్ సర్వీసెస్. దెన్ యునెస్కో ఇండియా ఆఫ్రికా హ్యాకథాన్ అనేది ఒకటుంది. దాని గురించి మాట్లాడతాం. రీసెంట్‌గా 2023లో కూడా న్యూస్‌లో ఉంది ఇది. దెన్ ఆసియాన్ ఇండియా హ్యాకథాన్ అనేది ఒకటి న్యూస్‌లో ఉంది. సింగపూర్ ఇండియా హ్యాకథాన్ ఉంది. కపిలా వెరీ, వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. కపిలా క్యాంపెయిన్ ఆర్ కపిలా ప్రోగ్రామ్ అని పిలుస్తాము. కపిలా అంటే కలాం ప్రోగ్రామ్ ఫర్ ఐపీ లిటరసీ అండ్ అవేర్‌నెస్. వెరీ ఇంపార్టెంట్ వన్. దీని గురించి మాట్లాడతాము. అండ్ యుక్తి నేషనల్ ఇన్నోవేషన్ రిపోజిటరీ అని ఒకటుంది. దాని గురించి మాట్లాడుకోవాలి. అండ్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ సెల్ అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నత విద్య కోసము. ఉన్నత విద్యలో ఆవిష్కరణ ప్రయత్నాలు లేదా ఇన్నోవేషన్‌ని ప్రమోట్ చేయాలని ఈ స్కీమ్స్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తుంది ప్రభుత్వం. ఇక పాఠశాలల స్థాయి లేదా పాఠశాలల స్థాయిలో ఇన్నోవేషన్‌ని ప్రమోట్ చేయటానికి భారత ప్రభుత్వము లోని విద్యా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఎంఐసీ అమలు చేస్తున్న కార్యక్రమాలు ఏమిటి అంటే, ఒకటి ఎస్ఐఏటిపి ప్రోగ్రామ్. స్కూల్ ఇన్నోవేషన్ అంబాసిడర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వెరీ ఇంపార్టెంట్ అడుగుతారు. ఆల్రెడీ ప్రీవియస్ వేరే పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో అడిగారు. ఇక స్కూల్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఇది ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ క్వెషన్. దెన్ పాఠశాలలో ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి ఒక జాతీయ విధానమే ఉంది. దెన్ డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ స్కిల్స్ మాడ్యూల్ అని చెప్పేసి ఇది ఉంది. ఈ అయితే మీరు ఖచ్చితంగా పేర్లైతే గ్యారంటీగా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో సెలెక్టివ్‌గా నేను కొన్నిటిని వివరిస్తాను. అన్నీ చెప్పను. సెలెక్టివ్‌గా ఏవైతే మనకి ఇంపార్టెంటో వాటి గురించే మాట్లాడతాను. బట్ నేమ్స్ అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. స్కిప్ చేయొద్దు ఏది కూడా. నేమ్స్ గుర్తుపెట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడకూడదు. ఇక ఫార్మా రంగంలో ఆవిష్కరణ ప్రయత్నాలేమున్నాయి అనేది చూస్తే వెరీ ఇంపార్టెంట్ నేషనల్ బయోఫార్మా మిషన్. అండ్ ఐ3 ప్రోగ్రామ్ అని ఒకటుంది. ఐ3 అంటే ఇన్నోవేట్ ఇన్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్. అండ్ నేషనల్ పాలిసీ ఆన్ ఆర్&డి అండ్ ఇన్నోవేషన్ ఇన్ ఫార్మా మెడ్‌టెక్ సెక్టార్ ఇన్ ఇండియా 2023 అడుగుతారు. న్యూస్‌లో ఉంది ఇది. దెన్ ప్రిప్ స్కీమ్ అని ఒకటుంది. ప్రిప్ స్కీమ్ ఇదంతా కూడా ఫార్మా రంగంలో ఆవిష్కరణలను ప్రమోట్ చేయటానికి, ఇన్నోవేషన్‌ని ప్రమోట్ చేయటానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ అన్నమాట. ఓకేనా? ఇక బయోటెక్నాలజీ రంగంలో ఇన్నోవేషన్ ప్రమోషన్ ప్రోగ్రామ్స్ ఒకటి బయోనెస్ట్. దీన్ని బైరాక్ అనే సంస్థ అమలు చేస్తుంది. బయోనెస్ట్‌ని. ఓకేనా? బయోనెస్ట్ అంటే బైరాక్ బయో ఇంక్యుబేషన్ నర్చరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫర్ స్కేలింగ్ అప్ టెక్నాలజీ. దెన్ సీడ్ ఫండ్ అని ఒకటి, లీప్ ఫండ్ అని ఒకటి అనేదాన్ని కూడా బయోటెక్నాలజీ రంగంలో ఇన్నోవేషన్స్‌ని ప్రమోట్ చేయడానికి భారత ప్రభుత్వం అమలు చేస్తుంది. వీటినైతే మీరు స్థూలంగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఒక క్వెషన్ వచ్చేదానికి హై ఛాన్స్ ఉంది. ఇప్పుడంతా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంతసేపు ఇన్నోవేషన్. మనిషి మైండ్‌లో ఒక ఆలోచన వచ్చింది. దాన్ని ప్రజలకు ఉపయోగపడే వస్తువుగాను, సేవగాను మార్చడమే ఇన్నోవేషన్. కాకపోతే అది అందరికి అందుబాటు ధరల్లో ఉండాలి. ఉన్న వనరులను ఉపయోగించుకొని తయారు చేసేయగలిగేటట్టు ఉండాలి. ఆకాశానికి నిచ్చెనేసినట్టు ఉండకూడదు.
సింపుల్‌గా చెప్పాలంటే. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఇన్నోవేషన్ వైపుకే చూస్తున్నాయి కదా! ఇన్నోవేటివ్ కంట్రీస్ మాత్రమే ప్రజలకి జీవన ప్రమాణ స్థాయిని పెంచగలుగుతాయి అని అనేక నివేదికలు వెల్లడిస్తున్న దృష్ట్యా ఇన్నోవేషన్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంది మన దేశంలో. ఇన్నోవేషన్ నుంచి ఒక క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అందుకని మనం ఇంత డెప్త్‌గా చాలా విపరీతంగా సెర్చ్ చేస్తే గాని మీరు ట్రై చేయండి. ఎక్కడ దొరకదిది. ఏ ఒక్క సింగిల్ బుక్‌లోనూ దొరకదిది మీకు ఇన్ఫర్మేషన్. సహజంగా చూస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోని ఒక సంవత్సరం పాటు అధ్యయనం చేసి, అట్లా చేసి, ఇట్లా చేసి, ఇట్లా పట్టుకొచ్చాం. ఒక వేదికకి తీసుకురాగలిగాం. సరే గొప్ప కాదు కానీ చెప్తున్నాను. మీకు ఇంపార్టెన్స్ తెలుసుకోవాలని చెప్తున్నాను. సరే. ముందుగా నీతి ఆయోగ్ అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడదాం. అటల్ ఇన్నోవేషన్ మిషన్ కదా! ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్స్‌ని పికప్ చేశాను. గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అంటే దేశంలో ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యొక్క సంస్కృతిని ప్రోత్సహించటం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్నోవేషన్‌ని అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని. మనిషి మైండ్‌లో వచ్చిన ఆలోచన కాస్త ఏమవుతుంది? తర్వాత పరిశ్రమకి దారితీస్తుంది. ఫలితంగా వస్తువులు గాని, సేవలు గాని బయటకొస్తాయి. అంటే ఆవిష్కరణ ద్వారా వ్యవస్థాపకత అనేది తీసుకురావాలి అనేది ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ యొక్క ఉద్దేశము. 2016లో నీతి ఆయోగ్ ప్రారంభించింది. ఏ సంవత్సరం? 2016లో. ఈ మిషన్‌లో 3 అంశాలున్నాయి. ఈ 3 అంశాలు ప్రధానంగా 3 అంశాలు. ఇంపార్టెంట్ అంశాలు ఇవన్నీ కూడా 3 అంశాలు అనేవి 3 అనేది ఇక్కడ మెయిన్ అనే దాంట్లో పెట్టాలి. మెయిన్ కానీ టోటల్ 5 ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. 3 అంశాలు కాదు 5 అంశాలున్నాయి. ఫస్ట్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ పాఠశాల స్థాయిలో పనిచేస్తూ ఉంటాయి. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అట్ స్కూల్ లెవెల్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. చూడండి మనం చిన్నప్పుడు చూస్తాం. మన స్కూల్స్‌లో అసలు కొన్ని స్కూల్స్‌లో ఇప్పటికీ ల్యాబ్స్ లేవులెండి. ప్రైవేట్ స్కూల్స్ ఉన్నా కానీ ఆ ల్యాబ్స్‌లో ఉండేటటువంటి ఫెసిలిటీస్, ఇన్‌స్ట్రుమెంట్స్ చాలా తక్కువ. కానీ ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ వలన కొన్ని సెలెక్టెడ్ పాఠశాలల్లో అత్యాధునిక సౌకర్యాలున్నటువంటి ల్యాబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అటల్ టింకరింగ్ ల్యాబ్ కార్యక్రమము అనేది అటల్ ఇన్నోవేషన్ మిషన్‌లో భాగం. ఫస్ట్ పాయింట్. ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌ని దేశవ్యాప్తంగా 6th నుంచి 12th తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో ఇంట్రెస్ట్‌ని అండ్ అన్నోవేషన్స్‌ని పెంపొందించాలి అనే లక్ష్యంతో అత్యాధునిక సాంకేతిక పరికరాలతో ఏర్పాటు చేయబడ్డాయి. మీరెప్పుడైనా అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉన్నటువంటి స్కూల్‌ని ఒకసారి విజిట్ చేస్తే తెలుస్తుంది దీని ఇంపార్టెన్స్. ఈ ల్యాబ్స్‌లో మనం చిన్నప్పుడు చూసినటువంటి ఇన్‌స్ట్రుమెంట్స్ ఉండవు. 21st సెంచరీ యొక్క ఇన్‌స్ట్రుమెంట్స్, 21st సెంచరీ టెక్నాలజీకి అవసరమైన ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌కి సంబంధించిన ఇన్‌స్ట్రుమెంట్స్, 3 ప్రింటింగ్, ప్రోటోటైపింగ్ టూల్స్, రోబోటిక్స్, మినియేచర్డ్ ఎలక్ట్రానిక్స్ ఇట్లాంటియి ఎన్నో ముఖ్యమైన సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో థాట్ పిల్లలకి సమస్య పరిష్కార ఆలోచనను ప్రేరేపించేది అనేది దీని లక్ష్యం. ఇది ఇంపార్టెంట్ అండి. పిల్లల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ థింకింగ్‌ని డెవలప్ చేయాలి. ఒక రాకెట్‌ని ఎలా బిల్డప్ చేయాలి? ఒక 3 ప్రింటింగ్ మెషిన్ సహాయంతో ఏ విధంగా ఒక బిల్డింగ్‌ని కన్‌స్ట్రక్ట్ చేయాలి? ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ థింకింగ్‌ని ప్రమోట్ చేస్తాయి ఇవి. ఓకేనా? ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలలో, అన్ని పాఠశాలల్లో కాదు. ఎంపిక చేసిన పాఠశాలలో 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? ఇంకా ఇవి విస్తృతంగా రావాలి. మారుమూల ప్రాంతాలకు కూడా ఇవి రావాలి. అప్పుడు ఇంకా ఇన్నోవేషన్ అనేది ఇంకా ముందుకెళ్తుంది. దెన్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్. ఇంక్యుబేషన్ సెంటర్. చూడండి ఫ్రెండ్స్, మనకొక ఆలోచనొచ్చింది. మంచి ఆలోచనొచ్చింది. ఈ ఆలోచనకి కాస్త ప్రాణం పొయ్యాలి అంటే కొంత మెంటార్‌షిప్ కావాలనా? మనల్ని ఇంకా ముందుకు గైడ్ చేసేవాడు కావాలి. కొంత ఆఫీస్ స్పేస్ అనేది కావాలి. అవసరమైతే కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ కావాలి. కొంత డబ్బు కావాలి. ఇవన్నీ మనకెక్కడ దొరుకుతాయంటే ఇంక్యుబేషన్ సెంటర్స్‌లో దొరుకుతాయి. మీకు ఇన్నోవేటివ్ ఐడియా ఉంటే ఇంక్యుబేషన్ సెంటర్స్ హెల్ప్ చేస్తాయి. అట్లాంటి ఇంక్యుబేషన్ సెంటర్స్‌ని మన అటల్ ఇన్నోవేషన్ మిషన్‌లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్స్‌ని ఏర్పాటు ఎక్కడ చేస్తారంటే యూనివర్సిటీస్‌లోను, ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల్లోను, ఇతర సంస్థల్లోనూ ఏర్పాటు చేస్తారు. ఓకేనా? బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఇవి. మన ఆలోచనని ముందుకు తీసుకెళ్ళేటటువంటి సెంటర్స్ ఇవి. సో, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అనేవి కూడా అటల్ ఇన్నోవేషన్ మిషన్‌లో భాగమే.
అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవేదో చిన్న చితకగా ఉండవివి. వరల్డ్ క్లాస్ ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు ప్రోత్సహించే విధంగా ఉంటాయి. ఓకేనా? సో దట్ ప్రపంచ స్థాయి వ్యవస్థాపకులను ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని తయారు చేయటం అనేది లక్ష్యం దీని ద్వారా. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 72 అట్ల్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ అట్ల్ ఇంక్యుబేషన్ సెంటర్స్‌ని ఏర్పాటు చేయటం జరిగింది. తక్కువే. కానీ ఇవి ఇంకా విస్తృతంగా రావాలి. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి కాస్త తక్కువగానే ఉన్నాయి దేశవ్యాప్తంగా. సమీపంలో మీకేమైనా అట్ల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఉంటే చూడండి. దెన్ సాంకేతిక ఏముంటాయి ఇక్కడ? టెక్నాలాజికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. గైడెన్స్ ఉంటుంది. ఫండింగ్ ఉంటుంది. అవసరమైతే పార్ట్నర్స్‌గా కూడా కలుస్తారు మీతో. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. దెన్ అట్ల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సర్వింగ్ అన్‌సర్వ్డ్ అండ్ అండర్ సర్వ్డ్ రీజియన్స్ ఆఫ్ ఇండియా టైటిల్‌లోనే ఉంది. ఇప్పటి వరకు సాంకేతిక ఫలాలు పొందని ప్రాంతాలు ఉన్నాయి. ఇంకా చాలా వరకు ఉన్నాయి. ఈవెన్ పవర్ లేనివి ఉన్నాయి. చాలా సాంకేతిక ఫలాలకు దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలున్నాయి. ఎస్పెషల్లీ టైర్ 2, టైర్ 3 సిటీస్, యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, తీర ప్రాంతాలు వీటన్నిటికి ఇన్నోవేషన్ ప్రయోజనాలను విస్తరించాలి అనే ఉద్దేశ్యంతో అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద ఈ అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్స్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్స్‌కి ఒక్కొక్క దానికి రూ. 2.5 కోట్ల వరకి ప్రభుత్వం మంజూరు చేయటం జరిగింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జస్ట్ 14 అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్స్ ఏర్పాటు కావడం జరిగింది. ఇంకా రావాలి. టెక్నాలాజికల్ ఫెసిలిటీస్‌ని ముందుకు తీసుకెళ్ళాలి అన్సర్వ్డ్ రీజియన్స్‌కి. ఇంకా ఛాలెంజెస్‌ని కూడా కండక్ట్ చేస్తారు. చిన్నప్పుడు మనకు ఎస్సే కాంపిటీషన్ అండ్ ఇట్లా డిబేట్ కాంపిటీషన్స్ పెట్టినట్టుగా న్యూ ఐడియాస్ కొత్త ఆలోచనలున్నాయి. ఒక వ్యక్తుల్లో అంటే, ఆ ఆలోచనలకు సంబంధించినటువంటి పోటీని కూడా నిర్వహించడం. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అటల్ న్యూ ఇండియా ఛాలెంజెస్ రూపంలో నిర్వహించడానికి కూడా అటల్ ఇన్నోవేషన్ మిషన్‌లో భాగమే. సో, అటల్ న్యూ ఇండియా ఛాలెంజెస్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్. సో థట్ ఒక ఏదైనా జాతీయ ప్రాముఖ్యత ఉన్న సవాళ్ళను పరిష్కరించే సాంకేతికత ఆధారిత ఆవిష్కరణను ప్రోత్సహించడం ఈ ఛాలెంజెస్ యొక్క లక్ష్యము. ఏం చేస్తారంటే ఈ ఛాలెంజెస్ పెడతారు. పోటీలు పెడతారు ఫస్ట్. ఆ తర్వాత ప్రోటోటైప్ దశలో అంటే ప్రాథమిక దశలో ఉన్నటువంటి కొత్త ఆలోచనలకు సంబంధించిన ఆవిష్కరణలను గుర్తించి ఒక 12-18 నెలల వ్యవధిలో అవి వాణిజ్యీకరణ దశకు అంటే ఇంక ప్రొడక్షన్ స్టేజ్‌కెళ్ళేలాగా రూ. 1,00,00,000 వరకు నిధులు ఎంపిక చేయబడినటువంటి స్టార్టప్‌లకు అవసరమైన సహాయము అందించడం జరుగుతుంది ఈ ఛాలెంజెస్ ద్వారా. సో, మీకు ఆలోచన ఉండాలే కానీ, సహాయం చేయడానికి ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి ఈ అటల్ న్యూ ఇండియా ఛాలెంజెస్ అనేవి ఉదాహరణ. ఇక మెంటార్ ఆఫ్ చేంజ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద ఏం చేస్తారంటే ఒక లార్జెస్ట్ మెంటర్‌షిప్ నెట్వర్క్‌ని డెవలప్ చేశారు. 6,200 ప్లస్ మెంటర్స్ అనేవాళ్ళు ఒక నెట్వర్క్ లాగా ఏర్పడ్డారు. ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద. దీన్నే మెంటార్ ఆఫ్ చేంజ్ అని పిలుస్తున్నారు. లేదా మెంటార్‌షిప్ అండ్ పార్ట్నర్‌షిప్స్ విత్ పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్, ఎన్‌జీఓస్, అకాడెమియా అండ్ ఇన్‌స్టిట్యూషన్స్ వీళ్ళందరితో కలిసి ఒక లార్జెస్ట్ నెట్వర్క్‌ని అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ మెంటర్స్‌గా ఉండి ఇన్నోవేటర్స్‌కి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కలిస్తేనే మీకు అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఫ్రెండ్స్. ఏ ఒక్కదాన్ని చదవకుండా రెండిటిని చదవాల్సిందే. మీరు విన్నారు చదవటానికి మీకైతే 5 నిమిషాలు పడుతుంది మళ్ళీ ప్రింట్ తీసుకొని చదవటానికి. ఒక్కసారి మీరు యాస్ ఎ వ్యక్తిగా మీరు చదవాలంటే ఇట్ టేక్స్ 1 ½ అవర్. మీకు కంటెంట్ దొరకదు ముందు ఒక దగ్గర. అది సమస్య. ఓకే. దెన్ వి ఆర్ గోయింగ్ టు సేతు. ఇది కూడా నీతి ఆయోగ్ ద్వారా అమలు చేయబడుతున్నటువంటి పథకమే ఫస్ట్ పాయింట్. సేతు అంటే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ టాలెంట్ యుటిలైజేషన్ స్కీమ్. ఎవరైతే సాంకేతిక రంగాల్లో, టెక్నాలజికల్ రంగంలో స్టార్టప్‌లు పెడతారో, లేదా స్వయం ఉపాధి కల్పించే టెక్నాలాజికల్ సంస్థలను ఏర్పాటు చేస్తారో, వాళ్ళకి టెక్నాలాజికల్‌గాను, ఫినాన్షియల్‌గా సహాయం చేయటం కోసమే తీసుకొచ్చిన స్కీము ఇంక్యుబేషన్ కార్యకలాపాలకు దోహదం చేస్తుందిది. సింపుల్ కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. టెక్నో ఫైనాన్షియల్ స్కీమ్ ఆఫ్ స్టార్టప్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఇన్‌స్టిట్యూషన్స్. టెక్నో ఫైనాన్షియల్ స్కీమ్. ఓకే. వెరీ ఇంపార్టెంట్. కీవర్డ్ అది. ఇంక్యుబేషన్ సెంటర్‌లు ఏర్పాటు చేస్తారు. ఇందులో ఏం చేస్తారంటే, ఈ సేతు పథకం కింద గవర్నమెంట్ ఇంక్యుబేషన్ సెంటర్స్ గవర్నమెంటే పెడతది. ఇంకా నీకు ఐడియా ఉంటే ఈ ఇంక్యుబేషన్ సెంటర్స్‌కెళ్ళి ఇంకా ముందుకు తీసుకెళ్ళొచ్చు నీ ఐడియాని.
మీ స్కిల్స్‌ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా అనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటిదాకా ఈ సేతు ప్రోగ్రామ్ కింద ఏర్పాటైన స్టార్టప్‌ల ద్వారా 1,00,000 మందికి ఉద్యోగాలను కల్పించాలి అనేది లక్ష్యమంట. అంతగా సక్సెస్ కాలే సేతు స్కీమ్. అడగరు నాకు తెలిసి. దెన్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలేంటో చూడాలి. ఫస్ట్ టైడ్ స్కీమ్ ఇదొక్కటే స్కీమ్ చెప్తాం దీని కింద. ఓకేనా? టైడ్ స్కీమ్ గురించి మాట్లాడాలి అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ కూడా ఈ మధ్య వస్తున్నటువంటివి. ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఏఐ, బ్లాక్ చైన్, రోబోటిక్స్ ఇవన్నీ కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్. డెవలప్ అవుతున్నటువంటి సాంకేతికతలు. ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో పనిచేస్తున్నటువంటి ఐసీటీ స్టార్టప్స్‌కి హెల్ప్ చేస్తున్నటువంటి ఇంక్యుబేటర్‌లకు నేరుగా స్టార్టప్‌లకివ్వరు. స్టార్టప్స్‌కి హెల్ప్ చేస్తున్నటువంటి ఇంక్యుబేటర్‌లకు ఆర్థిక మరియు సాంకేతిక సహాయం అందించటం ఈ స్కీమ్ యొక్క లక్ష్యం. ఎవరికి? ఇంక్యుబేటర్‌లకు అండర్‌లైన్ దిస్ టర్మ్. ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో పనిచేస్తున్న స్టార్టప్‌లకి హెల్ప్ చేస్తున్నటువంటి ఇంక్యుబేటర్‌లకి టెక్నో ఫినాన్షియల్ హెల్ప్‌నందించటము. తద్వారా టెక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని దట్ టు ఎమర్జింగ్ టెక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని ప్రోత్సహించడం కోసం 2019లో ప్రారంభించబడింది. ఇంపార్టెంట్. అంతేకాకుండా 3 అంచెల వ్యవస్థను ఈ సిస్టమ్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ రంగాల్లో పనిచేస్తున్న ఐటీ స్టార్టప్‌లు కొన్నేమో ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి ఇంక్యుబేటర్‌లకెళ్ళాలి. కొన్నేమో మిడిల్ స్టేజ్‌లో ఉన్నవి. కొన్నేమో హైయర్ స్టేజ్‌లో ఉన్నటువంటి ఇంక్యుబేటర్‌లు ఎళ్ళేలాగున ఒక 3 అంచెల వ్యవస్థను ఈ ఈ దీని కింద ఏర్పాటు చేయడం జరిగింది. లక్ష్యం ఏమిటి అంటే 2000 టెక్ స్టార్టప్స్‌కి 5 ఏళ్ల వ్యవధిలో 264,00,00,000 వ్యయంతో ఇంక్యుబేషన్ రూపంలో సహాయం అందించాలి. ఇంక్యుబేటర్‌ల ద్వారా సహాయం అందించాలనేది లక్ష్యం. సింపుల్ ఫ్రెండ్స్. ఇక విద్యా రంగంలో ఆవిష్కరణ ప్రయత్నాలెలా ఉన్నాయంటే, ఏకంగా భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఇంతకుముందు ఎంహెచ్ఆర్‌డి అని పిలిచేవాళ్ళు. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు విద్యా మంత్రిత్వ శాఖ అని పిలుస్తున్నారు. 2018లో ఏకంగా ఇది ఒక ఇన్నోవేషన్ సెల్‌ని ఏర్పాటు చేసుకుంది. దాన్ని ఎంఐసీ అని పిలుస్తాం. ఎంఐసీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ సెల్ అని అర్థము. ఈ ఎంఐసీ ఉన్నత విద్య కోసం ఇన్ని స్కీమ్స్ అమలు చేస్తుంది. 7 స్కీమ్స్. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో 7 చెప్పను. ఇంపార్టెంటియే చెప్తాను. ఓకేనా? అవే గుర్తుపెట్టుకోండి. ఇంకేం అవసరం లేదు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్, యునెస్కో ఇండియా ఆఫ్రికా హ్యాకథాన్, ఆసియాన్ ఇండియా హ్యాకథాన్, సింగపూర్ ఇండియా హ్యాకథాన్, కపిలా స్కీమ్ వెరీ ఇంపార్టెంట్. కపిలా. యుక్తి నేషనల్ రిపోజిటరీ ఇంపార్టెంట్. యుక్తి ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఇంపార్టెంట్. వీటి గురించి మాట్లాడదాం. అండ్ పాఠశాల స్థాయిలో కూడా ఎంఐసీ కొన్ని కార్యక్రమాలను అమలు చేస్తుంది. సపోజ్ ఎస్ఐఏటీపీ ముందు చెప్పాను మీకు. స్కూల్ ఇన్నోవేషన్ కౌన్సిల్. ఆ తర్వాత పాఠశాలలో ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి ఒక జాతీయ విధానం కూడా ఈ ఎంఐసీ అమలు చేస్తోంది. డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ స్కిల్స్ మాడ్యూల్‌ని కూడా అమలు చేస్తుంది. దీంట్లో ఇంపార్టెంటివి మాట్లాడతా. అన్నీ మాట్లాడను. ముందుగా ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఉంది చూసారా? దీని గురించి మాట్లాడదాం. దీని గురించి ప్రీవియస్‌గా యూపీఎస్సీలో అడిగారు. సివిల్ సర్వీసెస్‌లో అడిగారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్‌లో. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనేది ఏంటి? ఫస్ట్ పాయింట్ విద్యా మంత్రిత్వ శాఖ కింద ఉన్నటువంటి ఇన్నోవేషన్ సెల్. విద్యా మంత్రిత్వ శాఖ యొక్క ఇన్నోవేషన్ సెల్ ఎంఐసీ అంటాం కదా! అది ప్లస్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కలిసి ప్రారంభించినటువంటి కార్యక్రమం. ఏం చేస్తారు ఈ హ్యాకథాన్ కింద? మనం డైలీ లైఫ్‌లో ఎదుర్కొంటున్న కొన్ని ముఖ్యమైన సమస్యలను సంబంధించి విద్యార్థులకు ఒక వేదికను అందిస్తుంది. పోటీలు నిర్వహిస్తారు మళ్ళీ ఇక్కడ కూడా. పోటీలు నిర్వహించి ఆవిష్కరణ సంస్కృతిని, సమస్య పరిష్కార ఆలోచనను పెంపొందించడానికి కృషి చేస్తారు. మొదటి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2017లో నిర్వహించబడింది. ఓకేనా? డోంట్ రైట్ అమ్మా. డోంట్ రైట్. రాయొద్దని చెప్తున్నాం కదా! పదే పదే. ఎవరు రాయొద్దు అలాగా. ఒక్క నిమిషం. హ్మ్. రైట్ అండి. 2017లో ఫస్ట్ టైమ్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనేది ఏంటి అనేది అడుగుతాడు. ఇదేదో స్మార్ట్ సిటీస్‌కి సంబంధించిందనుకుంటే పొరపాటు. యూపీఎస్సీలో అలాగే ఫ్రేమ్ చేశారు. ఆన్సర్ కూడా.
స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ డీల్స్ విత్ స్మార్ట్ సిటీస్ అని జెప్పి ఇచ్చాడు. నో, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఈస్ అబౌట్ ఇన్నోవేషన్. 2017లో మొదటిసారిగా నిర్వహించబడడం జరిగింది. 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి చాలు సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. ఇక యునెస్కో ఇండియా ఆఫ్రికా హ్యాకథాన్. యునెస్కో మధ్యవర్తిగా ఉండి ఇండియాకు, ఆఫ్రికన్ దేశాలకు మధ్య జరుగుతున్నటువంటి హ్యాకథాన్. హ్యాకథాన్ అంటే కాంపిటీషన్, టెక్నాలాజికల్ కాంపిటీషన్. భారత్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ కొన్ని ఎన్ని అనేది కూడా అవసరం లేదు. ఎదుర్కొన్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి ఉమ్మడి సవాళ్లను గుర్తించి వాటిని పరిష్కరించుకోవటానికి ఇరు దేశాల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులను ఒక చోటకు చేర్చే ఇయర్‌లీ జరిగే 36 గంటల కార్యక్రమం ఇది. 36 అవర్స్ జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఓకేనా? దెన్ కపిలా స్కీమ్ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఫ్రెండ్స్. ఈ కపిలా స్కీమ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్‌లోని ఇన్నోవేషన్ సెల్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్కీమ్. మేధో సంపత్తికి సంబంధించినటువంటి అవగాహన లేదా అక్షరాస్యత, లిటరేసీ ఆన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటాం. మేధో సంపత్తికి సంబంధించిన అక్షరాస్యతను, ప్లస్ అవగాహనను పెంపొందించే కార్యక్రమమే ఈ కపిలా కార్యక్రమం. ఓకేనా? 15 అక్టోబర్ 2020న ప్రారంభించబడిందిది. ఇప్పటిది కాదు. 15 అక్టోబర్ 2020న ప్రారంభించబడింది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 89వ జయంతి సందర్భంగా అంటే 15థ్ అక్టోబర్ అబ్దుల్ కలాం గారి జయంతి. ఈ జన్మదినం సందర్భంగా ప్రారంభించబడింది. ఆ రోజునే నేషనల్ ఇన్నోవేషన్ డేగా కూడా జరుపుకుంటాము. మన దేశంలో 15థ్ అక్టోబర్‌ని నేషనల్ ఇన్నోవేషన్ డేగా జరుపుకుంటారు. ఈ కపిలా క్యాంపెయిన్ ఆర్ కపిలా ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం ఏమిటి అంటే, మేధో సంపత్తి హక్కుల రక్షణ. మీరు కష్టపడి రూపొందించినటువంటి ప్రొడక్ట్ వేరే వాడి కాపీ కొట్టకుండా మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. దానికి సంబంధించినటువంటి అవగాహన, అసలు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటి? వాటిని ఎలా కాపాడుకోవాలి? అవి ఇతరులు దోపిడీకి చేయకుండా ఎలా మనం అవగాహన కలిగి ఉండాలి? అనే అంశాలను ప్లస్ ఉన్నత విద్యా సంస్థల్లో మేధో సంపత్తి హక్కులను పొందటానికి అవసరమైన నిధులను ఉన్నత విద్యా సంస్థలు కూడా చాలా రిసర్చ్ చేస్తాయి. వాటికి కూడా మేధో సంపత్తి హక్కులకు సంరక్షణకు సంబంధించిన అవగాహన పెంపొందించడం అనేది కూడా ఈ కపిలా క్యాంపెయిన్‌లో భాగం. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక యుక్తి నేషనల్ ఇన్నోవేషన్ రిపాజిటరీ ఆర్ యుక్తి పోర్టల్ అంటాం. చూడండి ఇదేంటి అంటే అకాడమిక్ ఇన్‌స్టిట్యూషన్‌ల నుంచి యూనివర్సిటీస్ ఎస్పెషల్లీ అభివృద్ధి చేయబడే సాంకేతికతలు, ఇన్నోవేషన్స్ అండ్ స్టార్టప్‌ల జాతీయ డేటాబేస్‌ని రూపొందించడం లక్ష్యం. అంటే డెవలప్ చేయబడే ఇన్నోవేషన్స్, టెక్నాలజీస్ అండ్ నేషనల్ స్టార్టప్ డేటాబేస్‌ను రూపొందించడం అనేది లక్ష్యం. ఏప్రిల్ 11, 2020న స్టార్ట్ అయింది. ఇక్కడేం చేస్తారు? ఇక్కడ ఇది ఎలా స్టార్ట్ అయింది అంటే విద్యా మంత్రిత్వ శాఖలోని ఇన్నోవేషన్ సెల్ ప్లస్ ఏఐసిటిఈ నిర్వహిస్తుంది దీన్ని. ఈ యుక్తి పోర్టల్‌ని. సో, యుక్తి పోర్టల్ ఈస్ రిలేటెడ్ విత్ ఇన్నోవేషన్ అనే పాయింట్ అన్న అట్‌లీస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ వెరీ యూజ్‌ఫుల్ ఫ్రెండ్స్. ఇన్నోవేషన్‌కి సంబంధించింది యుక్తి పోర్టల్ అనేది. దెన్ స్కూల్ ఇన్నోవేషన్ అంబాసిడర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎక్స్‌పెక్టెడ్ వన్. ఇది వేరే పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో అడిగారు. స్కూల్ ఇన్నోవేషన్ అంబాసిడర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. చూడండి, ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఏది అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐసిటిఈ ప్లస్ ఎంఐసి. మనం మాట్లాడుకుంటున్నటువంటి ఎంఐసి. ఎంఐసి, సిబిఎస్ఈ, ఏఐసిటిఈలు కలిసి ఈ స్కూల్ ఇన్నోవేషన్ అంబాసిడర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాయి. సిబిఎస్ఈ ఉపాధ్యాయులకు ఉద్దేశించినటువంటి స్కీమ్ ఇది. ఈ య సుమారుగా 50,000 మంది సీబీఎస్‌ఈ టీచర్స్‌ని ఇన్నోవేషన్ అంబాసిడర్స్‌గా ట్రైన్ చేస్తారు దీంట్లో. ఇన్నోవేషన్ అంబాసిడర్స్‌గా సుమారుగా ఎంతమంది? 50,000 మంది టీచర్స్‌ని, సీబీఎస్‌ఈ టీచర్స్‌ని ట్రైన్ చేయటం జరుగుతుంది. ఓకేనా? ఈ 50,000 మంది ఉపాధ్యాయుల కోసం వన్ సెకండ్ ఫ్రెండ్స్. ఈ 50 మంది ఉపాధ్యాయుల కోసం ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయటం జరిగింది. ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. జూలై 16, 2021న ప్రారంభించడం జరిగింది దీన్ని కూడా. ఓకేనా?
So you please remember this SIA-2P program also. Okay, na? And some problem is there. A second అండి. దెన్ చూడండి. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. సరే. ఒకటి గుర్తుపెట్టుకోండి. 28థ్ నవంబర్ 2023న ఇది లేటెస్ట్ కరెంట్ ఇష్యూ ఇది. 28థ్ నవంబర్ 2023న మలేషియాలోని లంకావీలో ఒక వార్షిక ఏషియన్ ఇండియా గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్ ఫోరం. ఏషియన్ ఇండియా గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్ ఫోరం 4వ సమావేశం జరిగింది. ఓకేనా? ఏషియా ఇన్నోవేషన్ గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్ ఫోరం అనేది జరిగింది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఇంకా దీనితోటి క్లోజ్ చేసాం. స్కూల్ ఇండియా అంబాసిడర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తోటి, స్కూల్ ఇన్నోవేషన్ అంబాసిడర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తోటి ఆపేసాం. మిగతాయన్నీ మనం మాట్లాడుకోవట్లేదు కదా! ఇవన్నీ మనం మాట్లాడుకోవట్లే. ఇంపార్టెంట్‌యి. కానీ ఈ సింగపూర్ ఏషియన్ ఇండియా హ్యాకథాన్ అని ఒకటుంది కదా! దానికి సంబంధించిన ఒక కరెంట్ అఫైర్ ఇచ్చాను. ఏమని ఇచ్చాము? ఏషియన్ ఇండియా గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్ ఫోరం 4వ సమావేశం ఎక్కడ జరిగింది అంటాడు. మలేషియాలోని లంకావీలో జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఇక ఫార్మా రంగంలో ఆవిష్కరణలున్నాయి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సెషన్ క్లోజ్ అవ్వడానికొచ్చింది. మీకు మళ్ళీ లింక్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ లింక్ షేర్ చేస్తాను. సెషన్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఇది కూడా చెప్పుకొని ఈరోజు సెషన్ ముగిద్దాం. ఇప్పుడు మళ్ళీ మీకు ఒక లింక్ పోస్ట్ అవుతుంది వాట్సాప్‌లో. మీరు మళ్ళీ జాయిన్ కావాల్సి ఉంటుంది. ఓకేనా? దీనికంటే ముందు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంతవరకి మాట్లాడొచ్చు. అన్‌మ్యూట్ చేస్తాను. ప్లీజ్ ఎనీబడీ?